అండ్ ఇది షేడెడ్ బటన్ హోల్ స్టిచ్ చూసారు కదా. ఇలాగా 3 లేయర్స్గా ఒక లీఫ్ని గీసుకుని ఫస్ట్ సెకండ్ లేయర్కి మనం తీసుకెళ్ళాలి. తర్వాత థర్డ్ లేయర్ దగ్గర చిన్న నాట్ వేయకుండా మళ్ళీ బ్యాక్ సెకండ్ లేయర్కి వచ్చేసి అప్పుడు మళ్ళీ థర్డ్ లేయర్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇక్కడ బ్యాక్కి వచ్చేసి థర్డ్ లేయర్కి వెళ్ళిపోయి ఇంకా మామూలుగా కింద నాట్ వేసేది. మళ్ళీ సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్కి వేయలేదు మనం చూస్తే మీరు. సెకండ్ లేయర్, మళ్ళీ థర్డ్ లేయర్ నుంచి వెనక్కి లాగియాలి. నాట్ వేయకూడదు, చిన్న నాట్ వేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఒక చైన్ వేసి మళ్ళీ కింద ఒక చైన్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వేయకుండా సెకండ్కి వచ్చాం, మళ్ళీ థర్డ్, దాన్ని వెనక్కి లాగేసి మళ్ళీ ఫస్ట్ లేయర్లో, తర్వాత కింద కోలగా ఉన్న ప్లేస్లో ఒక నాట్, మళ్ళీ సెకండ్ లేయర్కి వచ్చేయాలి. ఇలాగా మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ లీఫ్ ఎలా ఉందో ఆ షేప్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక లీఫ్ని 3 లేయర్స్ అంటే 4 లేయర్ కింద కోల్గా ఉన్న ప్లేస్ని కలిపి 4 లేయర్స్. కానీ ఫస్ట్ లేయర్ని కింద కరువుగా ఉంది కదా, అదొకటి ఫస్ట్ లేయర్ కింద తీసుకుంటే 3 లేయర్స్ కింద పెట్టినట్టు. ఫస్ట్ వేసేది మనం ఎప్పుడు సెకండ్ లేయర్కి వేస్తాము. తర్వాత థర్డ్ లేయర్లో నాట్ వేయకుండా వెనక్కి లాగేస్తాం, అంటే చిన్న రింగ్ వేయకుండా, చైన్ వేయకుండా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లేయర్ పెట్టి కింద కోల్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోవడమే. ఇంతేనండి లీఫ్ ఫిల్లింగ్, బటన్ హోల్ షేడెడ్ ఫిల్లింగ్. ఇలాగా వేస్తే నీట్గా ఉంటుంది.